హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంబీఆర్ మిస్టేక్స్. సో లాస్ట్ వీడియోలో ఎవరైతే చూడలేదో వాళ్ళకి చెప్తాను నా లైఫ్ ఎట్లా ఉంది ప్యారిస్లో అనేది. సో నేను ఇంటర్నేషనల్ స్టూడెంట్ని. సో ఎంబీఏ చేస్తున్నాను. సో కొన్ని కారణాల వల్ల నాకు అకామిడేషన్ దొరకక రోడ్డు మీద పడుకున్నాను, పార్క్లో పడుకున్నాను, పోలీసులు లేపేశారు. సో ఆ వీడియోస్ అన్నీ మీకు డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను. సో మీరు అది చూడండి. సో ఇప్పుడైతే మా ఇంటి హోమ్ టూర్ అయితే చూపిస్తాను. సో కరెంట్లీ నాకు ఒక అకామిడేషన్ దొరికింది. సో మా పేరెంట్స్ అయితే మనీ పంపించారు. సో వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను. సో మొత్తానికి లగేజ్ వేసుకుని వచ్చేసా కొత్తిల్లుకి. సో మీకు కొత్తిల్లు చూపిస్తా ఇప్పుడు. సో ఇదే కాదు లగేజ్, ఇంకా చాలా లగేజ్ ఉంది. సో అదంతా ఆల్రెడీ లోపల పెట్టేసా. సో మొత్తం జూబ్లీ హిల్స్ లాగా ఉంటుంది ఇది ఏరియా మొత్తం. మీరు చూస్తే చైనా వాళ్ళు ఎక్కువ ఉంటారు ఈ ఏరియాలో. చాలా కాస్ట్లీ విల్లాస్ మాట ఇవి. ఒక్కొక్క రెంట్ చెప్తే మీరు చచ్చిపోతారు. ఒక్క స్టూడియో రూమ్కి వచ్చేసి ₹1,00,000 ఉంటుంది. దగ్గర దగ్గర 1,200 యూరోస్ ఉంటుంది. సో చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఏరియా మొత్తం. సో ఇప్పుడు మన ఇల్లు లోపలికి వెళ్దాము. సో టెంపరీగా ఇక్కడ దిగాను నేను. సో నా స్కూటర్ కొంచెం రిపేర్ వచ్చింది, పని చేస్తుందో లేదో తెలీదు. సో చాలా పోతూనే ఉన్నాయి ఇక్కడ. ముందు ఐఫోన్ పోయింది. సో రోడ్డు మీద పడుకున్నాను. సో రోడ్డు మీద ఎందుకు పడుకున్నారా అని ఆలోచిస్తే మీరు ప్రీవియస్ వీడియోస్ చూడండి. అకామిడేషన్ దొరకక రోడ్డు మీద పడుకున్నా. సో 3 కీస్ ఉన్నాయి. సో చాలా సెక్యూర్ ఏరియా అంటే ఇది. సో కిందేమో బెంగళూరు వాళ్ళు ఉంటున్నారు, పైన అందరూ డిఫరెంట్ కంట్రీ, ఫ్రెంచ్ వాళ్ళు, సో ఆఫ్రికన్స్ ఉంటారు. 3 కీస్ ఉంటాయి. సో ఇది ఇలా పెట్టాలి. ఇది ఫస్ట్ కీ. ఈ కీస్ ఎంత ప్రొటెక్షన్ అంటే బాబోయ్, బయటకు వెళ్ళాలంటే 3 కీస్ వేసి వెళ్ళాలి పద్దాక. సో ఇది మెయిన్ డోర్ మాట. కొన్ని సంవత్సరాల తర్వాత ఓపెన్ అయింది ఈ డోర్. ఓపెన్ చేసి సో కింద అండర్ గ్రౌండ్ సెల్లర్ ఉంటుంది. ఇక్కడ ఒక ఫ్యామిలీ ఉంటుంది. సో ఇప్పుడు మనది ఫస్ట్ ఫ్లోర్ మాట. సో నెక్స్ట్ మెయిన్ డోర్ ఓపెన్ చేయబోతున్నాం. సో కింద ఫ్లోర్ ఏం చూపించను, ఎందుకంటే మీకు పబ్లిక్ ఏరియానే చూపిస్తా. వాళ్ళ రూమ్స్ చూపించలేను. సో వాళ్ళు అన్ని షేర్ రూమ్స్. నేను ఉంటుంది స్టూడియో రూమ్ మాట, కొంచెం ఎక్కువే. సో డోర్ ఓపెన్ అయిపోయింది. సో ఇప్పుడు నేను పైకి వెళ్తున్నా. సో కింద రూమ్స్ ఉన్నాయి. సో కింద 3 బెడ్రూమ్స్ ఉంటాయి అన్నమాట. అందరు స్టూడెంట్స్ ఉంటున్నారు. సో ఒక్కొక్క బెడ్రూమ్కి వచ్చేసి సో 600 అట్లా ఛార్జ్ అయితే చేస్తారు. సో కింద బాత్రూమ్ ఉంది. సో ఈ కిచెన్ బాత్రూమ్ అనేది షేర్డ్ మాట ఈ స్టూడెంట్స్కి. సో ఇలా రాగానే బాల్కనీ అయితే ఉంది. సో ఇక్కడ బట్టలు ఆరేసుకోవచ్చు. సో ఇదంతా బ్యాక్ సైడ్ మాట హౌస్కి. సో మీకు అర్థమైంది కదా. సో అంత ఈజీగా ఉండదు లైఫ్ ఇక్కడ. సో చాలా కష్టం. సో మొత్తం ఈ ఇల్లుకంతా కలిపి ఒక వాషింగ్ మిషన్ ఉంటుంది. సో ఎవరి రూమ్కి వాళ్ళకి వాషింగ్ మిషన్ ఉండదు. సో ఎందుకంటే అలా పెడితే మొత్తం బిల్ ఎక్కువ వచ్చేస్తుంది అని చెప్పి ఓనర్ వాషింగ్ మిషన్ అయితే కింద పెట్టింది. అది గ్రౌండ్ ఫ్లోర్ సెల్లార్లో ఉంది. సో ఇదంతా మొత్తం గార్డెన్. సో ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అన్నమాట హౌస్కి. సో అన్ని లాన్స్ ఉన్నాయి. సో పక్కనే చాలామంది హౌసెస్ ఉన్నాయి నేబర్స్వి. వాళ్ళైతే లాన్స్ కూడా మెయింటైన్ ఏం సరిగ్గా చేయట్లేదు. సో మోస్ట్లీ ఇక్కడ లాన్స్ మీద అంత ఇంట్రెస్ట్ లేదనుకుంటా. సో ఏరియా అంతా చైనా పీపులే ఉన్నారు. సో ఆ పైన ఫస్ట్ ఫ్లోర్ ఉంది కదా, అక్కడే నేను ఉంటున్నాను. సో ఇప్పుడు మీకు చూపిస్తా. సో ఇంకా ఇక్కడి నుంచి అయితే వెళ్దాము. సో ఏరియా మాత్రం పీస్ఫుల్గానే ఉంది. అంత బాగుంది. అకామిడేషన్ సెట్ అయిపోయింది కదా బ్రో, ఇంకేంటి ఇంత పెద్ద అకామిడేషన్లో. సో నువ్వు ఇన్ని రోజులు నువ్వు బయట పడుకున్నావు కదా అని మీరు అనొచ్చు. కానీ ఈ ఆనందం 3 రోజుల కన్నా ఎక్కువ నిలవలేదు. ఎందుకంటున్నానంటే మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇదైతే మళ్ళీ కిచెన్కి వచ్చేసాము. సో ఎందుకు అట్లా అంటున్నానంటే ఇక్కడ కూడా పెద్ద ప్రాబ్లం వచ్చింది. సో నా ప్రాణానికే రిస్క్ అయ్యింది. సో ఏమైందనేది మీరు నెక్స్ట్ వ్లాగ్లో చూడండి. సో ఇప్పుడైతే నేను మా పైకి అయితే వెళ్తున్నాను. సో ఈ పైన కూడా 3 బెడ్రూమ్లు ఉన్నాయి. కింద 3, పైన 3, సెల్లార్లో 1, మొత్తం టోటల్గా 7 ఉన్నాయి. ఓనర్కి మొత్తం రెంట్ బాగానే వస్తుంది. సో ఇదే మాట నేను ఉండబోయే స్టూడియో రూమ్. టెంపరీగా అయితే ఉన్నాను ఇక్కడ కొన్ని రోజులు.
సో జస్ట్ మీకు చూపిస్తున్నాను అనమాట స్టూడెంట్స్కి ఎట్లా అకామిడేషన్ ఉంటుంది, ప్యారిస్లో హౌసెస్ ఎట్లా ఉంటాయి అనేది ఒక బేసిక్ ఐడియా ఉంటుంది కదా అని. సో ఇది వచ్చేసి విండో. సో మీకు ఇందాక చూపించాను కదా అక్కడ కింద నుంచి. సో ఇట్లా నా బట్టలు పడిపోయింది, ఒకటి అక్కడ పడిపోయింది, ఒకటి ఇక్కడ పడిపోయింది. సో ఇదంతా మీకు బ్యాక్ సైడ్ ఆఫ్ ద వ్యూ. సో అలా మాట బట్టలు తీసేసుకున్నాను. సో బట్టలు ఆరేసుకోవడం కూడా ప్లేస్ లేదు ఇక్కడ. సో ఇదే మా ఫ్రిడ్జ్ మాట. సో ఇప్పుడు మీకు ఫ్రిడ్జ్ టూర్ చూపిస్తా. సో ఇక్కడైతే అవకాడోస్ ఉన్నాయి, సో సీలరీ, చీజ్, సో ఆరెంజెస్, వాటర్ మెలన్ ఇవైతే తెచ్చి పెట్టాను. సో బ్రెడ్. సో ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? సో దీని గురించి రీజన్ ఉంది. ఏదైనా నేను ఉరికే చేయను వీడియో, ఏది పడితే అది చేయను చాలామందిలాగా. సో సో ఇలా ఫ్రూట్స్ అయితే తెచ్చి పెట్టాను. సో టెంపరీగా తింటాకి ఇక్కడ కుక్ చేసుకోవడానికి అవ్వట్లేదని చెప్పేసి సో అలా తెచ్చి పెట్టాను. సో గాలి పీల్చుకోవడానికి మాత్రం చాలా బాగుంది. రూమ్ కూడా అంతా బాగానే ఉంది. సో యాక్చువల్గా ఈ రూమ్ చూపించడానికి కారణం ఏంటంటే ఒక స్టోరీ జరిగింది. సో ఇదంతా కబర్డ్. సో ఇప్పుడు మీకు కిచెన్ చూపిస్తా. సో ఓవెన్ అంతా బాగానే ఉంది. మొత్తం ఫర్నిష్డ్ హౌస్తో కలిపి మీకు 600 యూరోస్, అంటే కలిపితే మీకు 1100 పడుతుంది రూమ్ మొత్తం చెప్పాలంటే. సో ఇది వాష్రూమ్ మాట. చిన్నగా ఉంది, అంత పెద్దగా ఏం లేదు, పర్వాలేదు. బ్యూటిఫుల్గా ఉంది మొత్తం ఇల్లు మాత్రం. సో అసలు ఎందుకు చెప్తున్నానంటే కారణం, సో ఇక్కడ మీకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, హాట్ వాటర్ అవన్నీ. సో ఇక్కడ ఏజెన్సీస్ ఉంటాయి, అవి మోసం చేస్తాయి స్టూడెంట్స్ని. సో వాళ్ళు కేర్ఫుల్గా ఉండండి. సో మీ లాంగ్వేజ్ అని చెప్పేసి మీరు రూమ్స్ తీసుకోవద్దు. సో మా ఊరే అన్న వాళ్ళు మమ్మల్ని మోసం చేయరంటే మీ ఇష్టం, అది నాకు సంబంధం లేదు. సో ఇక్కడ తెలుగు వాళ్ళని అస్సలు నమ్మద్దు, అదొక్కటి చెప్తున్నా. సో ఏజెన్సీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏజెన్సీస్ కూడా ఉండవు ప్రాపర్గా. సో వాళ్ళు రూమ్కి ఇంత చార్జ్ చేస్తారు, వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. సో స్టూడెంట్స్ అందరూ టైటానిక్ సినిమా చూసినట్టుంది. హీరో హీరోయిన్ ఇట్లా నుంచుంటారు కదా టైటానిక్ సినిమాలో, ఎడ్జ్కి షిప్కి. అమ్మో ఇక్కడేంటి ఒక తిమింగిలం ఉంది, కుక్క. అమ్మో చూపిస్తా చూడండి, జూమ్ చేసి. లోపలికి వెళ్ళిపోయింది. ఎంత ప్రశాంతంగా ఉందంటే వెదర్. నా రూమ్ చూస్తున్నారు కదా వెనకాల. సో టెంపరీగా అయితే ఉన్నాయి ఇప్పుడు. సో ఇదే, వెల్కమ్ టు మై హోమ్. నన్ను చూసి వచ్చేసింది, అరుస్తుంది పైకి. ఇట్లా పైకి ఎక్కానని. సో కంపేర్ టు యూకే, ఫ్రాన్స్లో డాగ్స్ని చాలా తక్కువ పెంచుకుంటారు. సో నాకు ప్యారిస్లో అంతగా కనిపించలేదు. సో యూకేలో అయితే చాలా డాగ్స్ని పెంచుకునేవాళ్ళు. సో మీకు చెప్తున్నాను ఏంటంటే ఏరియా మాత్రం పీస్ఫుల్గా ఉంది. సో ఏరియా పేరు విల్జిఫ్ అంటారు. సో డాగ్ చూడండి లోపలికి వెళ్ళిపోయింది మళ్ళీ. సో ఆడుకుని సో నేను ఏం చెప్తున్నానంటే స్టూడెంట్స్ మీరు కేర్ఫుల్గా ఉండండి. ఏజెన్సీతో డబ్బులు ఇవ్వద్దు ఏజెన్సీకి. సో ఇల్లుని ఎత్తుకోవాలంటే మీరు డైరెక్ట్గా ఓనర్తో మాట్లాడితే సేఫ్. ఎందుకంటే మధ్యలో ఏజెన్సీస్ ఎవరు ఉన్నారో బ్రోకర్ ఏజెన్సీస్ మోసం చేస్తాం మిమ్మల్ని. సో అందుకే మాత్రం ఈ వీడియో చేస్తున్నాను. సో నాకైతే మొత్తం నచ్చింది ఇల్లు మాత్రం, కానీ స్టూడెంట్స్ మోసపోతున్నారు మాత్రం స్టూడెంట్స్. సో నాకు కూడా అలా జరిగింది. ఏం జరిగిందని మీకు వీడియోస్తో పాటు మొత్తం అంతా చెప్తాను. సో ఏజెన్సీస్తో చాలా కేర్ఫుల్గా ఉండండి. సో ఎక్కువ ప్రైస్ ఇవ్వద్దు వాళ్ళకి. సో వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ అవన్నీ ముందే చెప్తారు. సో వాటిని మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి, లేకపోతే రియల్గా మీరు మోసపోతారు. సో అవన్నీ మీకు ఫ్యూచర్ వీడియోలో చెప్తాను నాకు ఏమైంది అని. సో మా ఫ్రెండ్ అంటున్నాడు నేను బోర్గా చెప్తున్నానని అంటున్నాడు యూట్యూబ్ వీడియోస్. ఇంకేం చెప్పాడంటే స్లోగా చెప్తున్నానని. ఎవడిది స్టైల్ ఆడుకుంటుంది బ్రో. సో ఇప్పుడు నాన్ వెస్ట్ ఉంటాడు, ఎట్లా చెప్తాడు? ఆటగాళ్ళు బాగా ఆటగాళ్ళు ఆడేస్తున్నారు. ఈ లోకంలో ఇద్దరు ఉంటారు, పెట్టేవాళ్ళు పెట్టించుకునేవాళ్ళు. ఆటగాళ్ళు బాగా అందరు పెడదామని చూస్తారు, పెట్టించుకుందామని చూస్తారు. ఏం చెప్తున్నానంటే లోకల్లో పెడదామని ఉంటారు, చాలామంది హెల్ప్ చేద్దామని అంటారు.
సో మిగతా వాళ్ళు పెట్టించుకుందామని. సో వేరే వాళ్ళ దగ్గర నుంచి ఎలా దొబ్బేద్దామా అని చూస్తూ ఉంటారు. సో ఏజెంట్స్ లాగా. సో ఎవరి స్టైల్ ఆడుకుంటుంది బ్రో. సో నా అన్వేషణ ఆ బ్రదర్ స్టైల్ అలా ఉంది అతనికి. సింగపూర్ పిల్ల ఏంటక్క కూల్ ఎక్కలేదు వాటర్. సో ఇదేమాట వచ్చేసాను. సో అట్లా ఇంకొకటి అమెరికన్ డాలర్స్ డ్రీమ్స్ ఏదో చెప్తుంది. అందుకే నేను వచ్చాను. అందుకే అప్పుడే వచ్చేసా. మా ప్రొఫెసర్ ఏమో చెప్తున్నాడు. సో ఈ అమ్మాయి స్టైల్ అయితే ఇలాగ ఉంటుంది. సో ఎవరి స్టైల్ వాడుకుంటుంది. సో నా వాయిస్ని నేను నాలాగే పెట్టాలనుకుంటున్నాను. సో ఇమిటేట్ చేయను. సో మోస్ట్లీ పిల్లకు కూడా కొంచెం ఇట్లా యానిమేషన్ హెడ్డే ఉంటుంది. సో ఆమె ప్రైవసీ రీజన్స్ ఆమెకైతే ఉన్నాయి. సో ఆమె వీడియోలో కూడా చెప్పింది. సో నేను కూడా అలాగే నా ఫేస్ని నేను చాలా థంబ్నెయిల్స్లో అయితే పెట్టాను. సో ఒరిజినల్గా నా ఫేస్ని మీరు చూడొచ్చు. నేనేం ఫేస్ని దాచట్లేదు. సో నాకైతే నచ్చదన్నమాట ఎవ్రీ టైం నా ఫేస్ చూపించడం. సో అందుకని నా ఫేస్ అయితే చూపించట్లేదు. సో సో నా రీజన్స్ నాకు ఉన్నాయి. సో అందుకే నాకు ఫేస్ని రివీల్ చేయట్లేదు. ఇంకా మీరు చూసినట్టయితే నా యూట్యూబ్ డీపీ ఏదైతే ఉంటుందో నా ఒరిజినల్ ఫేస్ అక్కడ రివీల్ అయింది. సో ఇంకా ఇంకేం చెప్పాలంటే సో ఇంకా చాలా వీడియోస్లో చెప్తాను నాకు ఏమేమి కష్టాలు వచ్చినాయి అని. సో ప్యారిస్ లైఫ్ స్టైల్ అంత ఈజీ కాదు. సో ఇక్కడ అందరు దొంగలు ఉంటారు. దొంగన డాష్ గాళ్ళు ఉంటారు. సో జాగ్రత్త. ఎవరైతే స్టూడెంట్స్ వస్తున్నారో మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో టెక్స్ట్ చేయండి. నేను చాలామంది స్టూడెంట్స్కి ట్రై చేస్తున్నాను హెల్ప్ చేయడానికి. ఎందుకంటే స్టూడెంట్స్ మోసపోకూడదని. ఎన్నో లక్షలు పెట్టి ఇక్కడికి వస్తారు. సో కొంతమంది అకామిడేషన్ ఇండియా నుంచే పే చేస్తారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అకామిడేషన్ ఉండదు, హౌస్ ఉండదు, ఆ మనిషి కనబడడు. మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన వేస్ట్. ఎందుకంటే మీకు తెలుసు కదా ఐఫోన్ నాది పోయింది. సో పోలీసులు కూడా ఏం చెయ్యరు. సో మీరు అందులో ఇంటర్నేషనల్ స్టూడెంట్ వేరే కంట్రీ నుంచి వస్తున్నారు. సో వాళ్ళకు ఒక కొంచెం రేసిజం లాగా ఇక్కడ ఉంటుంది లైట్గా. సో అలా పట్టించుకోరు చాలామంది. సో చాలామంది అంటే రేసిజం ఉండదు ఏముండదు ఇక్కడ అంత సమానంగా ఉంటుందని. సో అదంతా కాదు. సో మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాము. సో ఆ వీడియోలో చెప్తామాట ఏజెన్సీ వాళ్ళు ఎంత దొంగ డాష్ గాళ్ళు అంటే. సో మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.